అడుగుతున్నా, ఒరే బద్మాష్, నీ కొడుకు నిజామాబాద్ లో ఇసుక అక్రమంగా తరలించింది నిజం కాదా? ఒరే ఆలుగడ్డలోడా, ఇయాలటి కూడా నువ్వు అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి మేము పెట్టిన భిక్షరా? నిజంగానే నీకు సిగ్గుంటే, నిజంగానే నీకు శరం ఉంటే, నిజంగానే నువ్వు మనిషివైతే మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రారా, అప్పుడు చెప్తాం మేమేందో నువ్వేందో. ఇవాళ తాగుబోతుంటే ఎవరి మంత్రి ఇవాళ తెలవక ఈ సన్నాసులకు మంత్రి పదవులు ఇస్తే ప్రజలకు పని చేయాల్సిన ఈ సన్నాసులు పనులన్నీ మానేసి కేవలం తెలుగుదేశం పార్టీలో చేసుకోనికనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, నువ్వు చాలా మాట్లాడుతున్నావే, నువ్వు యూనివర్సిటీలో 7 కోట్ల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు, దీక్షలు చేస్తున్నారు. 10 యూనివర్సిటీలు ఉంటే ఒక్క వైస్ ఛాన్సలర్ లేడు. ఒరే సన్నాసి, పోయి వాళ్ళని నియమించు. ఈ సన్నాసులందరూ ఆ తాగుబోతోడి పక్కన చేరి ఆ తాగుబోతో చెప్పిన దానికి సై అని తందాన కొడుతురు. దీంట్లో ఒక్కడన్నా పాత చెప్పుతో సమానం ఉన్నాడా? గిలాసులు మోసే సన్నాసులు, సోడా కలిపే బద్మాసులు ఈ రోజు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు.